బండి మీద తిరుగుతున్నాడు, నువ్వు బండి ఇవ్వద్దు అన్నాడు. మరలా నవ్వుకుంటూ జరుగుతూ ఉంది. మరి ఇంకేమంటే ఏమక్కర్లేదు. సరే తీసుకొని ఆయన చెబుతాం, వద్దు అని ఈయన అంటాం. ఇది నేను ఎన్నడూ ఎక్కడా వినలేదు. ఇచ్చిన సాలక ఇంకా విత్తారు అనేది ఆడపిల్లల విషయంలో జరిగేది. సుదర్శన్ గారు మాత్రం ఏమీ అక్కర్లేదు, నీ బిడ్డలతో చాలు అన్నారు. ప్రార్థన చేశాను నేనే. దేవుడు ఏర్పాటు చేసిన కార్యం అని జయప్రదంగా ఆ యొక్క కార్యక్రమం జరిగింది. మరి పెళ్లికి వచ్చినప్పుడు అక్కడ ఒక పాట నేను విన్నాను. దేవుని జీవ కడలిలో దేవుని సముఖ జీవ కవలిలో నా పేరున్నదా, నా పేరున్నదా. ఈ పాట అక్కడ విన్నాను నేను. నాకు ఎంతో సంతోషం అనిపించింది. పిల్లలకు నేర్పాము, ఆ పాట పాపులర్ అయిపోయింది ఇక్కడ. నాకు జయశీల్ అంటే ఈ పాట గుర్తొచ్చింది. నేను ఎక్కడున్నా ఏదన్నా కూడా ఏది అన్నా 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 నా సొంత చెల్లెలుగా రక్తబిడ్డగా మేమట కలిసిపోయాం. ఏ సమయంలో ఏదన్నా కూడా ఏమి లేదు అన్నా చెల్లి. చివరిగా మేమిద్దరం సంవత్సరాలు చనిపోయినప్పుడు కాంపౌండ్లో కలుసుకున్నాం. నేను సంవత్సరాన్ని చూడాలని ఇలాగే వచ్చాను. నేను వస్త్రం చూసింది, అన్న 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 ఇక్కడ రా అని చెప్పి చైర్ తీసుకొచ్చి నాకు కోసి తను చైర్ తీసుకొచ్చి నా ప్రక్కన కూర్చుంది. అమ్మాయి ఎక్కడున్నారా అన్న. బాగానే ఉన్నావు అన్న అంది. కుమార్ ఎట్లున్నారా అన్న. బాగానే ఉన్నాడు, వచ్చేది ఇక్కడికి ఉండలేక వెళ్ళిపోయాడు అని చెప్పాను. సరేనమ్మా అని ఇద్దరం కలిసి సమాజం చర్చి వద్దకు నడుచుకుంటూ వెళ్ళి ఆ రోజు కలుసుకున్నాం. ఏ విషయం వచ్చినా స్పష్టంగా చెప్పి మాట్లాడి మనస్ఫూర్తిగా ఆనందంతో మేము గడిపేవండి. నేను ఇక్కడున్నా, తర్వాత సిద్ధాంతికి అయిపోయినాం. ఇక్కడ మన ఏలియా సార్ ఇంట్లో ఉన్నాం మేము. ఆ తర్వాత ఆసక్తి వాళ్ళ ఇంట్లో ఉన్నాము. తర్వాత ఇక్కడ వైసా వాళ్ళ ఇంట్లో ఉన్నాం. శంషాబాద్లో కూడా ఉన్నాం. కానీ ఇక్కడే సిద్ధాంతే నాకు ఒక ఊరిగా అయిపోయింది. ఈ కుటుంబమే మాకు ప్రేమైపోయింది. మా పెళ్ళికి సుదర్శన్ గారు భార్యను తీసుకుని ఆయన ఫ్రెండ్ని తీసుకుని మా పెళ్ళికి వచ్చాడు. ఆ పెళ్ళిలో పెద్దగా ఉన్నాడు మా ఊర్లో వచ్చి. ఎవరు వీళ్ళు అని చెప్పేసి అని ఆశ్చర్యంగా చూసేవారు. ఎంతో ఆప్యాయతగా కలిసి ఒకే కుటుంబంగా ఉన్నాం. చిన్నపిల్ల ఉండేది అప్పట్లో. సుగంధ ఎంత చారు అంటే అది రాక చారు చాయ్ అంట వచ్చేది. చిన్న పిల్ల ఇక నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది చాయ్ అని. ఇక పెద్దగా ఉన్న పిల్లలు పద్మ, రత్న, ఎవరు పరంజ్యోతి, వీళ్ళిద్దరు నాతోనే ఉంటారు. ఇద్దరు చక్కగా లంబా జంబు అని పేరు పెట్టుకున్నాను నేను వీళ్ళిద్దరిని. నేను ఏ పని చేస్తున్నా ఆ దేవుడి పక్క కూర్చొని ఇద్దరు చూస్తూ ఉంటారు. నేను డ్రామాలు రాసుకుంటా, ఈ పాటలు రాసుకుంటూ కూర్చుంటే ఇదే ఇక ఎంతో ప్రాణతో చూసేవాడు సుదర్శన్ గారు. అయితే ఆదివారం వచ్చిందంటే అమ్మ రే అన్నం వండుకోవద్దు, కూర వండుకోవద్దు అనేవాడు. ఏంటంటే ఆ రోజు తప్పనిసరిగా స్పెషల్ ఉండేవాడు ఆయనే.
బిర్యానీ చేసేవాడు, కూర చేసాడు. నా భార్య చెప్పాడు, రేయ్ ఏమొద్దు ఇక్కడే. అంత ఆప్యాయతగా కలిసిపోయి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్నాం. ఏనాడంటే ఇంట్లో కోడలుగా ప్రవేశించిందో ఆనాడు నుంచి కూడా నా చెల్లి నాతోనే ఉండేది. మంచి చెడ్లు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, పిల్లల గురించి మాట్లాడుకుంటూ సంతోషించేవాళ్ళం. మరి అనుకున్న రీతిగా ఈ రీతిగా చూడాలని జరుగుతుందని ఊహించలేదు. అది దైవ చిత్తం. దేవుని యొక్క సన్నిధిలో సంతోషంగా ఉంటుందని జయశీల పేరు కానీ నేను సుగుణశీల కానీ చూస్తూ ఉంటాను. ఏ చెడ్డ లక్షణం లేదు. సంతోషంతో సమాధానంతో నేను ఏనాడు కూడా ఆ పిల్ల కోపడటం, ఒకరిని ద్వేషిస్తున్నట్టుగా నా కళ్ళతో నేను చూడలేదు. అంత ప్రేమమై దేవుని ప్రియబిడ్డగా దేవుని సన్నిధికి చేరింది. కుమారు ధైర్యంగా ఉండాలని దేవుని దగ్గర ఉంది. దేవుని బిడ్డగా దేవుడు పిలుస్తున్నాడు. ఎంతకాలం ఈ లోకంలో మనం జీవించినా ఒకరోజు మనం దేవుని వద్దకు పోక తప్పదు. కాకుంటే ముందు వెనుక ధైర్యంగా ఉండాలని, బిడ్డలు ఇంకా ధైర్యంగా ఉండాలని, అమ్మలేదని బాధ ఉండకుండా దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ